ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. నేను మీ భీమ. మీ దేవుని దయతో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నా ఛానల్ శ్రీపదానికి మీకు స్వాగతం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు, నేర్చుకునేటువంటి శ్లోకాల అర్థాలు మన మనస్సును ఒప్పించి మనల్ని మంచి మార్గం వైపు ప్రయాణం మొదలుపెట్టేలా చేయాలన్నది సంకల్పం. ఎప్పటికే కనుక మీరు మంచి మార్గంలో ఉంటే దానిలో అత్యున్నత స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. అలాగే మనం భగవద్గీత 1వ అధ్యాయం 3వ భాగంలో ఉన్నాం. ఈ భగవద్గీత అంతా మనకి శోధిస్తూ అనేక లోతైన అర్థాలను తెలుసుకుంటూ మన జీవితాలకి వాటిని అన్వయించుకుంటూ మన జీవితాలని, మన మానసిక పరిస్థితులను చక్కదిద్దుకుని చక్కని పరిష్కారాలు చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఒక కొత్త రకమైనటువంటి గీతా అధ్యయనానికి నాంది అని చెప్పవచ్చు. వీడియో మనం ముందు వీడియోలో మీరు ఎవరైనా చూడకపోతే అవి చూసే ప్రయత్నం చేయండి. కింద లింక్ ఇస్తాను. ఇప్పుడు భగవద్గీత గురించి మనం శ్లోకం ఒక్కొక్క శ్లోకం దాని అర్థాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అందులో ముఖ్యమైన శ్లోకాలను మాత్రమే చెప్తున్నాను. అలాగే ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని కుదించి మనకి ఏం కావాలి, మన జీవితంలో ఏమి మనకి అనుసరించవచ్చు ఆ శ్లోకాల నుంచి అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. మీరు భగవద్గీత నేర్చుకోవాలన్న ఉద్దేశం ఉంటే భగవద్గీత ఒక్కొక్క శ్లోకం బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. అందులో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు నేను తర్వాత చెప్తాను ప్రతి అధ్యాయంలో. వాటిని మీరు కంఠస్థ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత యొక్క సారాంశం ఏంటి, 1వ అధ్యాయం సారాంశం ఏంటి, 2వ అధ్యాయం ఏంటి, అలా మొత్తం 18 అధ్యాయాల సారాంశాన్ని అక్కడ అర్జునుడు కానీ ఇతరులు కానీ ఎలా వాటిని అనువర్తించారు, మనకి వాటిని ఎలా చెప్పారు, అక్కడి నుంచి మనం ఎలా నేర్చుకోవచ్చు అనేటువంటిదే ఇక్కడ మొత్తం మనం నేర్చుకోవాల్సింది. అదే విధంగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు ముందు వీడియోలో మనం కనుక గమనిస్తే యుద్ధం మధ్యలో నిలబడినటువంటి అర్జునుడు ఏమంటున్నారు, ప్రపంచం తల్లకిందులైపోయినట్లు మాట్లాడుతున్నారు. నాకు ఎవరు శత్రువులు కనిపించటం లేదు, కేవలం చంపబడటానికి సిద్ధంగా ఉన్న తన బంధువులు మాత్రమే తనకు కనిపిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ దృశ్యం అతని మనసులో పెద్ద పెను తుఫాను సృష్టించింది అని మాట్లాడుకున్నాం మనం. అంటే ఒక మానసిక సంఘర్షణ ఒక మహావీరుడిని శారీరకంగా ఎలా కుప్పకూల్చింది, అతను యుద్ధం చేయను అన్నాడా లేదా ఏమంటున్నాడు అనేటువంటిది మనం ఈ ఈ భాగంలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ భాగంలో మనం అర్జునుడిని శారీరక మరియు మానసిక పతనం ఎలా జరిగింది అనేటువంటిది మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ భాగంలో మనం ఒక 29వ శ్లోకం నుంచి చిట్ట చివరి శ్లోకం 47వ శ్లోకం వరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బంధువులను చూసినటువంటి అర్జునుడు మనసులో కలిగిన తీవ్రమైన మానసిక సంఘర్షణ అతని శరీరంపై ఎలాంటి వినాశకరమైనటువంటి ప్రభావం చూపింది. ఈ శ్లోకాలను మనం గనక కింద శ్లోకాలని కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే మనకి అర్థమైపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీత మనస్తత్వ శాస్త్రం అని తప్పకుండా చెప్పొచ్చు. ఈ కోణంలోనే మనం కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శ్లోకం 28 శ్లోకం గాని మనం చూస్తే ఏమంటుందంటే, సీదంతి మమ గాత్రాణి, అర్జునుడు అంటున్నాడు, సీదంతి మమ గాత్రాణి ముఖంశ పరిశుష్యతి వేపదుష్య శరీరమే రోమహస్య జాయతే గాండీవం స్రంసదే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే నచోష శక్నోమస్తుతాం భ్రమతీవ చమే మనః అంటున్నారు ఆయన. అంటే అర్జున, నా అవయవాలన్నీ పట్టుదప్పిపోతున్నాయి, నా నోరు ఎండిపోతూ ఉంది, నా శరీరం వణుకుతూ ఉంది, రోమాలు నిక్కబొడుచుకుంటా ఉన్నాయి, నా చేతి నుండి గాండీవం జారిపోతూ ఉంది, నా చర్మం మండుతూ ఉంది, పరిహద్యతే అంటే మండుతూ ఉంది, నేను నిలబడలేకపోతున్నాను, నా మనస్సు భ్రమకు గురి లోనవుతూ ఉంది, అంతా గిర్రున తిరిగిపోతూ ఉంది ఈ పరిస్థితి చూస్తూ ఉంటే అని చెప్పి అర్జునుడు కృష్ణుడితో అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం దీన్ని ఈ సందర్భాన్ని ఎలా మనం విశ్లేషించవచ్చు అంటే, ఒక సామాన్య వ్యక్తి యొక్క లక్షణాలను ముల్లోకాలు జయించిన ఎన్నో యుద్ధాలు చూసినటువంటి సాక్షాత్ శివుడితో పోరాడినటువంటి అర్జునుడికి లక్షణాలకి సమానంగా కనిపిస్తున్నాయి. ఒక సామాన్యుడు ఎలాంటి లక్షణాలతో ఒక సిట్యుయేషన్ వస్తే ఎదుర్కోలేనటువంటి పరిస్థితి వస్తుందో అలాంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి అర్జునుడు. మనసులో తీవ్రమైన భయం, అంటే స్ట్రెస్, ఒత్తిడి పెరిగి మెదడు లేదా ఏమని చెప్తుందంటే అతనికి
నువ్వు పోరాడు లేదంటే పారిపో అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. నేను యుద్ధం చేయలేనటువంటి మాటలు కూడా వచ్చేస్తున్నాయి అతనిలోంచి. నాకు ఇలా అనిపిస్తుంది వాళ్ళందరిని చూస్తుంటే, వారందరూ నా బంధువులను చూస్తుంటే, ఇది నేను చేయలేనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీనివల్ల అతని గుండె వేగంగా కొట్టుకుని నోరు ఎండిపోతుంది, చేతులు వణుకుతున్నాయి, నిలబడలేకపోతున్నాను, మైకం రావటుంది, ఇలాంటి అన్ని లక్షణాలు ఇవే కదా మరి. అంత డిజీనెస్ ఇదంతా వస్తుంది అంటే అర్జునుడి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేటిది, మానసికంగా పూర్తిగా కుప్పకూలిపోయాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అతను మనోదౌర్బల్యం శరీరాన్ని నియంత్రణ లేకుండా చేసేస్తుంది. చూసారా ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అనేటిది కేవలం ఏర్పడినటువంటి మోహం వలన. అంటే తమ బంధువులు అనేటువంటి మోహం, అక్కడ ఉన్న బంధం గుర్తొచ్చింది. ఆ ధర్మం వలన, ధర్మం అతని వైపు ఉంది కాబట్టి ధర్మం వలన బంధం గుర్తొచ్చింది. కానీ ఆ ధర్మంలో ఉన్నటువంటి క్షత్రియ పాత్రను అతను మర్చిపోయేటట్లు చేసిందది. మనం దీన్ని ఎలా అనుభవించుకోవచ్చు అంటే, మనోదౌర్బల్యం అనేటువంటిది ఎంతటి బలవంతుడినైనా శారీరకంగా కుప్పకూల్చేస్తుంది. మనోదౌర్బల్యం ఉండకూడదు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ అర్జునుడు మాట్లాడేటువంటి మాటలను బట్టి. మనం కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఏ పని చేయాలో అనేటువంటిది దిక్కు తోచలేని సమస్యగా వచ్చినప్పుడు మనం ఈ స్థితినే ఎదుర్కొంటాం. అందుకే శారీరక బలం కంటే మానసిక దృఢత్వం మనకు చాలా ముఖ్యం అనేటువంటిది చెప్తుంది. గీత మొత్తం కూడా మనకి ఇదే బోధిస్తుంది. మానసిక దృఢత్వం చాలా ముఖ్యము అనేటువంటిది. అలాగే ఇప్పుడు ఇంతవరకు వచ్చాడు అర్జునుడు. ఈ తర్వాత ఏమంటున్నాడు? మానసికంగా ఇక నేను యుద్ధం చేయలేను అనేటువంటి మాటలు కూడా మాట్లాడటానికి సిద్ధమైపోయాడు అతను. మానసికంగా బలహీనపడినప్పుడు ఏమవుతుందంటే, ఆ భయాన్ని ఒప్పుకోవటానికి అతని అహం అంగీకరించట్ల. అప్పుడు ఏమంటున్నాడంటే, నేను తిరిగి సమస్యలు నీకే చెప్పేటువంటి, అంటే కృష్ణుడికే చెప్పేటువంటి పరిస్థితిని అతను ఎంచుకుంటా ఉన్నాడు. సమస్యల నుండి పారిపోవాలని చెప్పేసి, తాను పారిపోవడానికి సమర్థించుకోవటానికి పెద్ద పెద్ద కారణాలు వెతుకుతా ఉన్నాడు అతని మనసు. ఇక తిరిగి కృష్ణుడికే నీతులు చెప్పేటువంటి పరిస్థితిలోకి అర్జునుడు వచ్చేసాడు. ఎందుకు యుద్ధం చేయకూడదు? ఈ కృష్ణుడికి చెప్పేస్తున్నాడు, నేను ఎందుకు యుద్ధం చేయను, ఏ ఏ కారణాలు నా దగ్గర ఉన్న యుద్ధం చేయకపోవటానికి అనేది. ఒకటో అధ్యాయం మనం 31వ శ్లోకం కనుక చూస్తే ఏమంటాడంటే అర్జునుడు, నచ శ్రేయో ను పశ్యామి హత్యా స్వజన మాహవే నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ అంటున్నారు. అంటే ఇక్కడ నా కాంక్షే విజయం కృష్ణ నా శ్రేయోను పశ్యామి అంటే ఈ యుద్ధంలో నా స్వజనులను హతమార్చి కలిగే, హతమార్చిన తర్వాత కలిగేటువంటి నాకు విజయం అది విజయంలాగా అనిపించటం లేదు అని చెప్తా ఉన్నారు. అంటే నాకు రాజ్యం కూడా కావాలనిపించటం లేదు, సుఖాలు కూడా కావాలనిపించటం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. విజయం నిరర్ధకం అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు కృష్ణుడు, అర్జునుడు. కృష్ణ, నా బంధువులను చంపేంటి వచ్చే విజయం, రాజ్యభోగాలు నాకెందుకు, వారు లేని జీవితం వ్యర్థం అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిజమైన వైరాగ్యం కాదు ఇది, మమకారం వల్ల వచ్చినటువంటి వైరాగ్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే పాపభీతి అనేటువంటిది ఉందా అనేది, వారు దుర్మార్గులైనా సరే వారిని చంపితే మనకు పాపమే కలుగుతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ధర్మరక్షణ కోసం దుష్టులను శిక్షించడం పుణ్యమే కానీ పాపం అవ్వదు అనేటువంటి ధర్మాన్ని తను మర్చిపోయాడు. అలాగే ఇంకేం చెప్తున్నారు, చాలా మా కులం కూడా నాశనం అయిపోతుంది. కులం అంటే ఇక్కడ వంశం, వంశనాశనం అయిపోతుంది అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా బలమైన వాదన అని అర్జునుడు ఒక సామాజిక శాస్త్రవేత్తల ధర్మకోవిదుడిలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 39వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనః ధర్మనష్టే కులం కృత్యం అధర్మో బిభవచ్యుత అంటున్నాడు. అంటే నా కులం అంటే వంశం నశించినప్పుడు ఆ వంశానికి సంబంధించిన సనాతన ధర్మాలన్నీ పోతాయా, ధర్మం నశిస్తే ఆ వంశం అంతటిని అధర్మం పూర్తిగా కమ్మేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఇంక అంతటితో ఆపలేదు. ఇంకా అర్జునుడు ఏమంటున్నాడంటే, అధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యుష్టంతి కులస్త్రియ స్త్రీసు దుష్టాతు వార్హేయ జాయతే వర్సజ్యం కరహ అంటున్నాడు ఆయన. అంటే యుద్ధంలో పురుషులందరూ గనక చనిపోతే వంశం క్షీణిస్తుంది కృష్ణ. వంశం నాశనం అయితే అనాదిగా వస్తున్న సనాతనమైనటువంటి కులధర్మాలు, కుటుంబ సాంప్రదాయాలు, విలువలు అన్నీ నశించిపోతాయి. మిగిలిన కుటుంబంలో అధర్మం కూరుకుపోతుంది, మిగిలిన కుటుంబం అంతా కూడా. అందులో ఆ అధర్మం కూరుకుపోయినప్పుడు అందులో ఉన్నటువంటి స్త్రీలు దారి తప్పుతారు, వర్ణ సంకర్యం,
ఏర్పడుతుంది అనేటువంటి మాటలు మాట్లాడారు. చూడండి, వర్ణ సంకరణం అంటే ఎంత మానసిక పరిస్థితి, ఎంత దిగజారిపోయినటువంటి స్థితిలోకి అర్జునుడు వచ్చానటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా పెద్ద మాట అన్నట్టు. అంటే మనం ఇక్కడ అర్జునుడు చెప్పే విషయాలను గమనిస్తే ఇది శాస్త్ర సమ్మతమైనవే. కానీ యుద్ధం వల్ల సమాజం అస్తవ్యస్తం అవుతుంది అనేటువంటిది నిజమే. కానీ ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఉంది. అర్జునుడు ఇప్పుడు మాట్లాడుతున్నది నిజంగా జ్ఞానంతోనా? లేక భయంతోనా? అనేటువంటిది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఖచ్చితంగానే భయంతోనే అతను మాట్లాడుతున్నాడు అనేటువంటిది. ఎందుకంటే అతను వ్యక్తిగత స్వధర్మం అనేటువంటిది మర్చిపోయాడు అతను. క్షత్రియుడిగా అతను చేయాల్సినటువంటి ధర్మాన్ని మర్చిపోయాడు. అతను మర్చిపోయి వేరేటువంటి మోహంతో కూడినటువంటి మాటలు, అతని మోహాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడే మాటలు మాట్లాడుతా ఉన్నాడు. బట్టి తన పిరికితనాన్ని కప్పుపుచ్చుకోవటానికి సామాజిక ధర్మాలను మాట్లాడుతున్నాడు. సాకుగా మాట్లాడుతా ఉన్నాడు. సమాజానికి మంచి చేస్తున్నాననే భ్రమలో తన బాధ్యత నుండి పారిపోవాలనేటువంటిది చూస్తున్నాడు. దీన్నే సైకాలజీలో ఏమంటారంటే రేషనలైజేషన్ అంటారు. అంటే తప్పును సమర్థించుకోవటం. తప్పును సమర్థించుకోవటం మంచి విషయం కాదు ఎక్కడైనా కూడా. ఇది మనకు గొప్ప గుణపాఠం. మనకి ఏదైనా పని చేయటం ఇష్టం లేనప్పుడు, లేదా కష్టంగా ఉన్నప్పుడు మనం కూడా అర్జునుడిలాగానే పెద్ద పెద్ద నీతులు, సిద్ధాంతాలు మాట్లాడి ఆ పని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? సమాజం ఏమనుకుంటుంది? సాంప్రదాయం ఒప్పుకోవటం లేదు అనే సాకులు వెతుకుతాం. కానీ మన అంతరాత్మకు తెలుసు అది భయమని. నిజమైన ధర్మం ఏంటంటే పరిస్థితికి తగ్గట్టుగా మన బాధ్యతను నిర్వర్తించటమే మనం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. అంతేగాని వేరేటువంటి మాటలు మాట్లాడే ఉపయోగం లేదు. చివరిగా మనం చూస్తే ఏముంటుందంటే అర్జునుడు తన వాదనలన్నీ ముగించి నిరాశాజనకమైన నిర్ణయానికి వచ్చేసాడు. ఏమంటున్నాడు ఇక చిట్ట చివరిగా, యది మామ ప్రతీకార శస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్ర రణే హంత్యుస్థనే క్షేమతరం భవేత్ అంటున్నాడు. అంటే నేను ఆయుధాలు వదిలేస్తాను కృష్ణ, ప్రతిఘటించను. ఆయుధాలు ధరించిన కౌరవులు నన్ను యుద్ధంలో చంపినా సరే అది నాకు మేలే జరుగుతుంది, నాకు పాపం అంటదు అని మాట్లాడుతూ ఉన్నారు. ముగించేస్తున్నాడు. ఒక క్షత్రియుడికి ఎంతటి అవమానకరమైన స్థితి, పిరికితనం, అధర్మం, మోహం అతన్ని ఎలా మార్చేసింది అనేటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. ధృతరాష్ట్రుడికి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు, ఇలా జరుగుతుంది అక్కడ అనేటువంటిది. చివరిగా ధృతరాష్ట్రుడికి సంజయుడు ఏమని చెప్తున్నారంటే, ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థిత ఉపవిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్న మానహ అని చెప్తా ఉన్నారు. అంటే సంజయుడు యుద్ధభూమిలో ఏం జరుగుతుంది అంటే, సంఖ్య అంటే యుద్ధభూమి. ఈ యుద్ధభూమిలో శోకంతో కలత చెంది మనసును పాడు చేసుకున్నవాడైనటువంటి అర్జునుడు తన బాణాలను, ధనుస్సును విడిచేసి రథంలో వెనక కూలబడిపోయాడు ధృతరాష్ట్ర అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇది విషాద యోగం కాక ఇంకేమవుతుంది? ఆలోచించండి. అంటే అర్జునుడికి ఈ అర్జునుడు పొందినటువంటి విషాదాన్ని కూడా మనం ఒక యోగంలాగా ఎందుకు చూస్తున్నామంటే, ఇక్కడ ఒక వీరుడు తన అహంకారాన్ని, అహాన్ని, బలాన్ని, తన ఆత్మవిశ్వాసాన్ని, తన విచక్షణను పూర్తిగా కోల్పోయి నిస్సహాయంగా ఒక సామాన్యుడిలా కన్నీళ్లతో కూర్చునిపోయాడు. అయితే దీన్ని యోగం అని మనం ఎందుకు అంటున్నామంటే, విషాద యోగం ఎలా అవుతుంది అంటే ఆ మాటలోనే ఉంది మనకి. సమస్యను పరిష్కరించడానికి మొట్టమొదటి మెట్టు సమస్య ఉందని గుర్తించడం. అక్కడ అర్జునుడు తెలియకుండానే అక్కడ సమస్య ఉంది అని గుర్తించాడు. వీళ్ళంతా బంధువులు, ఈ మోహంలో నేను పడిపోయాను అనేటువంటి సమస్య అర్జునుడి ద్వారానే వస్తుంది. అందుకే దాన్ని యోగం అన్నారు. తన తెలివితేటలు, బలం ఈ సమస్యను పరిష్కరించలేవు అని అతను ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఎప్పుడైతే మనిషి నేను అనేటువంటి అహంకారాన్ని కోల్పోతాడో, ఎప్పుడైతే పూర్తిగా నిస్సహాయుడవుతాడో, అప్పుడే అతను నిజమైన మార్గదర్శి కోసం, అంటే భగవంతుడి కోసం వెతుకుతాడు అనేటువంటిది ఇక్కడ నీతి మనం అర్థం చేసుకోవాలి. అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కాబట్టే అతను భగవంతుడి ముందు చెప్పేశాడు, వాపోయాడు. ఇది నా పరిస్థితి, నా మానసిక పరిస్థితి అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు అతను మనసంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఖాళీ కుండలోనే కదా నీరు నింపగలం. అర్జునుడు ఇప్పుడు ఖాళీ అయిపోయాడు. తన అహంకారం నశించిపోయింది. అతను ఇప్పుడు భగవద్గీత అనేటువంటి ఏదైనా జ్ఞానామృతాన్ని ఎవరైనా చెప్తే, ఏదైనా మంచి చెప్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే కృష్ణుని గురువుగా స్వీకరించడానికి ఇలా అర్హుడయ్యాడు అనేటువంటిది మనం
అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ విషాదం గూడా ఒక యోగం, భగవంతునితో కలిసేటువంటి మార్గంగా మారింది గాబట్టే దీన్ని అర్జున విషాద యోగం అనేటువంటి మాటతో సంబోధించారు. మనకు ఎదురయ్యే తీవ్రమైన కష్టాలు, దుఃఖాలు మనల్ని కృంగదీయటానికే కాదు, మనలోని అహంకారాన్ని తగ్గించి, మనల్ని భగవంతుని వైపు నడపటానికి అని గుర్తించాలి. మనకెప్పుడైనా కష్టాలొస్తే. మనలో అహంకారం తగ్గి భగవంతుడి వైపు వెళ్తాము. అందుకే ఇవన్నీ వచ్చినాయి అనేటువంటి పరిశీలన మనం జేసుకోవాలి. మన బుద్ధి పనిచేయనప్పుడు భగవంతుని పాదాలను ఆశ్రయించటమే నిజమైన యోగం అనేటువంటిది గూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఒకటో అధ్యాయం మనం పూర్తిగా ఇక్కడ విన్నట్లే. అర్జునుడు ఏమేమి చేశారు అనేటువంటిది చూద్దాం మనం. అర్జునుడు కన్నీళ్లతో కుప్పకూలిపోయాడు. అప్పటిదాకా చిరునవ్వుతో మౌనంగా ఒక సాక్షిలా వింటున్నటువంటి మానసిక వైద్యుడైనటువంటి జగద్గురు శ్రీకృష్ణుడు మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఒకటో అధ్యాయంలో అతను కుప్పకూలిపోవటంతోనే ముగిసిపోయింది. ఇప్పుడు మరి ఏం చేస్తారు? అతనికి ఏం జ్ఞానబోధ చేస్తారు? మరి అతను తిరిగి నిలబెడతారా లేదా? అనేటువంటిది ఒక రెండవ అధ్యాయంలో మనం సాంఖ్యయోగంలో భగవాన్ యొక్క వాక్య ప్రారంభమవుతుంది. అప్పుడు భగవంతుడు మాట్లాడటం అప్పటి నుంచి మొదలు పెడతారు కాబట్టి క్రమం తప్పకుండా ముందు చెప్పిన భాగాలను కూడా మనం వచ్చే భాగాలను కూడా ఎవరైనా మిస్ అయితే అవి కూడా చూస్తూ ఈ 3 భాగాల్ని అన్వయించుకొని మనం రెండో అధ్యాయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే దీని కంటిన్యూషన్‌గా ఇప్పుడు ఒకటో అధ్యాయం నుంచి మనం పూర్తిగా ఏమేమి నేర్చుకోవచ్చు, టేక్ అవేస్ ఏమున్నాయి అనేటువంటిది ఒక చిన్న వీడియో కూడా చేస్తాను నేను. అది కూడా చూడండి. ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే నా శ్రీపాదం ఛానల్‌ని షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు మరింత మందికి చేరేటువంటి అవకాశం కల్పించండి. ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే, సరిగా లేదు అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే ఇలాంటి మంచి విషయాలు సమాజానికి అందించే కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తూ నమస్కారం. మీ భీమా.